ఇప్పుడిచ్చిన మత్తే వదలలేదు. ఇంకా మత్తెందుకు? చెప్పన్నా, అంతా ఓకే కదా? అంతా ఓకే. ఇప్పుడప్పుడే స్పృహలోకి వచ్చే ఛాన్సే లేదు. సరిగ్గా 12ంటికి స్పాట్లో ఉంటా. ఈ నుంచి ఏడికి తీసుకుపోతుండ్రు? ఎవరు వీళ్ళు అసలు? మరి డీల్లో ఎలాంటి తేడా రాకూడదు. అమ్మాయిని అప్పగించడం, అకౌంట్లో 25 లక్షలు పడిపోవడం ఒకేసారి జరగాలి. రేయ్, పట్టుకోండిరా. అంత ఈజీగా తప్పించుకుందామని ఎలా అనుకున్నావే? అసలు ఎవర్రా మీరు? ఏం కావాలరా మీకు? డబ్బులే కదా, ఎంత కావాలో చెప్పండి. ఆడ మా అత్త కనిపించక ఇంట్లో అంత టెన్షన్ తో ఉంటారు. నేను పోవాలి, పోతలేనురా. ఎక్కడికి పోతావే? ఇక్కడ ఇల్లు కుటుంబం అన్నీ మర్చిపో. 12 గంటలకి నేను దుబాయ్ పంపించేస్తున్నావు. అక్కడ నిన్ను ఎవడు ఎక్కువ డబ్బులు కొనుక్కుంటే వాడే నీ ఫ్యామిలీ. ఎంజాయ్ చేసుకో. నన్ను దుబాయ్ కమ్మిస్తారా? చంపేస్తాను మిమ్మల్ని. ఇది చాలా ఖతర్నాక్ లా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనా? పద. ఇంకా టైం ఉంది కదన్నా, అప్పుడే తీసుకుపోతున్నావేందన్నా? ఈ పోయి చాలా ఖతర్నాక్ ఉందిరా. ఎంత తొందరగా అప్పగించి డబ్బులు తీసుకుంటే అంత బెటర్.
నన్ను దుబాయ్కి పంపించేస్తున్నారు. నిజంగా నీకు దూరం అయిపోతాను గౌరవ్. నీకు దగ్గర కాలేకపోయినా దూరం అయితే మాత్రం బతకలేను. ఒక్కసారి చూడు గౌరవ్. ఇది మానసి రింగ్ కదా, ఎక్కడ పడుందేంటి? మరి ఇదే రింగ్ మానసి కాలిపోయిన చోట పోలీసులకు దొరికిన వస్తువుల్లో ఉంది. చెప్పు గౌరవ్. వదినా, ఈ రింగ్ ఫోటో పంపించావేంటి? అది మానసి రింగే కదా? అవును. అది పోలీసులు ఇచ్చిన మానసి వస్తువుల్లో ఉందో లేదో చూడు. ఉంది గౌరవ్. అదెలా సాధ్యం అవుతున్నా? అదే రింగ్ ఇక్కడ నాకు టీ షాప్ దగ్గర దొరికింది. అలాంటిది వేరే ఏదో రింగ్ అయి ఉంటుందిలే గౌరవ్. లేదొదినా, ఇది నేను మానసికి తొడిగిందే. అప్పుడు రింగ్ కాస్త వదులుగా ఉంటే రింగ్ లోపల దారం చుట్టాను. నాకు దొరికిన రింగ్కి ఆ దారం అలాగే ఉంది. మానసి కాలిపోతే ఆ దారం కూడా కాలిపోవాలి కదా. అంటే నాకేదో అనుమానంగా ఉంది వదినా. మనం ఊహించిన దానికంటే వేరే ఏదో జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇక్కడ ఒక కార్ అయింది కదా, అందులో ఒక అమ్మాయి ఈ రింగ్ బయటకి ఇసిరేసింది సార్. నిజమా? నువ్వు చూసావా? చూశాను సార్. పాపం ఆ అమ్మాయిని కట్టేసి పడేశారు. వాళ్ళు చూస్తే రౌడీల్లా ఉన్నారు. అప్పుడే అరిస్తే నన్ను ఏం చేస్తారో అని అరవలేదు.
అయిపోయింది గౌరవ్. నీకు దూరం కావాలి అనుకున్నందుకు శాశ్వతంగా దూరం అయిపోతున్నా. ఇంకొద్ది గంటల్లో దేశమే దాటిపోతున్నా. నేను కనిపించక నువ్వెంత పిచ్చివాడివైపోతావో. హలో, ఎక్కడున్నారు? ఇదిగో నీ దగ్గరికే బయలుదేరాం. వద్దొద్దు, ప్రోగ్రాంలో చిన్న చేంజ్. హా, ఏమైంది? ఈరోజు సెంట్రల్ మినిస్టర్ ఏదో ఓపెనింగ్కి వస్తున్నారంట. సెక్యూరిటీ బాగా ఎక్కువగా ఉంది. ఏదైనా తేడా జరిగితే దొరికిపోతాం. అందుకే ప్రోగ్రామ్ చేంజ్ చేస్తున్నా. అమ్మాయిని తీసుకొని డెన్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అనేది ఫోన్ చేసి చెప్తాను. సరే. ఏమైందన్నా? ఈరోజు కాదు, ప్రోగ్రామ్ చేంజ్ అయింది. వదలండి. ప్లీజ్ రా, నన్ను వదలండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ మీకు దండం పెడతాను. అవునా? నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు గౌరవ్. వెంటనే మాన్సిని తీసుకునిరా. మావయ్య గారికి, మధు గారికి ఈ గుడ్ న్యూస్ చెప్తాను. మధు గారు, మావయ్య గారు, మధు గారు, మధు గారు. మరి మానసి బతికే ఉంటే చనిపోయినట్టు న్యూస్ ఎందుకు వచ్చింది? మానసి వస్తువులు ఎలా దొరికాయి? అదే అనుమానంగా ఉంది. ఆలోచిస్తుంటే ఇదంతా ఎవరో కావాలనే చేశారనిపిస్తుంది. అత్తయ్య కనిపించకపోవడానికి కూడా వాళ్లే కారణమని అనుమానంగా ఉంది. కానీ అమ్మ లెటర్ రాసి తనే వెళ్ళిపోతున్నట్టు చెప్పింది కదా, అది అమ్మ హ్యాండ్ రైటింగే. హ్యాండ్ రైటింగ్ ఏముందండి, చీటింగ్ చేసుండొచ్చు. అచ్చం మానసి ఉంగరం లాంటి ఉంగరం మనకి పంపించి మానసి చనిపోయిందని నమ్మించిన వాళ్ళు అత్తయ్య హ్యాండ్ రైటింగ్ కాపీ కొట్టలేరా? కరెక్టే మధు. మీ అమ్మ వెళ్ళడానికి కారణం బలంగా కనిపిస్తున్నా సమస్యల నుంచి పారిపోయేంత పిరికిదైతే మీ అమ్మ కాదు. ఖచ్చితంగా ఇదెవరో కావాలనే చేశారు. అవును కదా, ఎవరై ఉంటారు? అయినా మనకు అంత శత్రువులు ఎవరున్నారు? కనకమా?
కాదు, ఇంత ప్లాన్ చేసి మనల్ని దెబ్బ కొట్టేంత స్థాయి స్తోమత ఇప్పుడు కనకానికి లేవు. మరి ఇలవర్సియా? ఈ మధ్యకాలంలో మన వల్ల చావు దెబ్బతింది ఇలవర్సి మాత్రమే. నాకు మాత్రం తన మీద అనుమానంగా ఉంది. ఎవరైనా కావచ్చు. అత్తయ్య గారు ఫోన్కి వచ్చిన లాస్ట్ కాల్స్ ఏ నెంబర్ నుంచి వచ్చాయో తెలుసుకోవచ్చా? ఇప్పుడే చెప్తా. చెప్పు మధు. కిరణ్, అర్జెంటుగా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పురా, ఏంటది? నీకు అమ్మ నంబర్ చెప్తాను. లాస్ట్ రిసీవ్డ్ కాల్ కావాలి. అలాగేరా, నేను చెక్ చేసి చెప్తాను. ఒకసారి నెంబర్ చెప్పు. మధు, లాస్ట్ 5 కాల్స్ ఒకే నెంబర్ నుంచి వచ్చాయి. అవునా? ఆ నంబర్ చెప్పు. ఈ నంబర్ యాక్టివ్లో లేదురా, ఇప్పుడు మీరు మాట్లాడలేరు. అమ్మతో మాట్లాడాక నంబర్ ఇన్యాక్టివ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే అమ్మ కనిపించకపోవడానికి వాళ్లే కారణమా? ఖచ్చితంగా వాళ్లే మధు గారు. కిరణ్ గారు, ఆ నెంబర్ ఎక్కడ రిజిస్టర్ అయిందో చెప్పగలరా? రే, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీ అనుమానం కరెక్టే మధు గారు. ఇది ఆ ఇలవర్సి పనే. మానసి చచ్చిపోయిందని నమ్మించి అత్తయ్య కనిపించకుండా చేసి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అంత చావు దెబ్బతిన్నా దాని బుద్ధి మారలేదా? మారదు మావయ్య. మనతో పెట్టుకుని హోమ్ మినిస్టర్ పదవి పోయింది, పరువు మొత్తం పోయింది. మనల్ని దెబ్బ తీసే ఏ అవకాశాన్ని వదలదు. అంతకుముందు ఎదురుపడి దెబ్బ కొట్టేది, ఇప్పుడు కనపడకుండా కొడుతుంది. అయితే మనం కనబడకుండా అన్నీ తెలుసుకోవాలి. అమ్మని క్షేమంగా ఇంటికి తేవాలి. అప్పుడు మనం కొట్టే దెబ్బకే వచ్చే జన్మలో కూడా మన గురించి ఆలోచించడానికి భయపడాలి. కూర్చో మానసి. మానసి ప్లీజ్, అన్నయ్య వదిన అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ వచ్చి కూర్చో. మానసి, నన్నే కిడ్నాప్ చేస్తావారా? చెప్పరా మానసి, నిన్నే. ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు? ఆగు మానసి. చెప్పు. రే చెప్పు, ఎందుకు మానసిని కిడ్నాప్ చేసావు? ఎవరు చేయమన్నారు చెప్పు. తల పుచ్చకాయ లెక్క పగులుద్ది, చెప్పరా. చెప్తాను. ఇదిగో ఈ గౌరవే నిన్ను కిడ్నాప్ చేయమన్నాడు.